ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది కూలిపోయిందని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలోనే పర్యలవాసిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి అధికార పక్షం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో చాలామంది పెద్దలు ఈవెన్ రాహుల్ గాంధీ సైతం పోయి అక్కడ మాట్లాడినటువంటి వైనం అయితే మనం చూసినాం. అది మన సంపద కదా, ఇది కేసీఆర్ ఇంట్లోకించి కట్టింది కాదు, కేటీఆర్ ఇంట్లోకించి తీసి కట్టింది కాదు, ఇది హరీష్ రావు ఇంట్లోకించి తీసి కట్టింది కాదు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి కట్టింది. దాని బాధ్యత వహించాల్సింది ఎవరు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. పర్యాంపరంగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి సంబంధించి మాట్లాడాలి కదా, దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలి. దాన్ని రిపేర్ ఏంది, దాని కథ ఏంది, దాని వ్యవహారం ఏంది? ఇదేంది కేసీఆర్ ఇంట్లో నీళ్లు లేవు, కేసీఆర్ ఇంట్లోకి నీళ్లు పోనీ కట్టకుండా, హరీష్ రావు ఇంట్లోకి నీళ్లు లేవు, హరీష్ రావు ఇంట్లోకి నీళ్లు పోనీ కట్టకుండా, కేటీఆర్ ఇంట్లో నీళ్లు లేవు, కేటీఆర్ ఇంట్లోకి నీళ్లు పోనీ కట్టకుండా కాదు కదా, తెలంగాణ ప్రజలకు నీళ్లు అందించడం కోసం కట్టింది. దీంట్లో స్కామ్ అయిందా, లేకపోతే డబ్బులు దోసుకున్నారా, కమిషన్లు తీసుకున్నారా, అది వేరే అంశం. కానీ ఇది తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే కదా. మరి ఇది కుంగినప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయాలి? నువ్వు కట్టిన మేడిగడ్డ కూలింది, నువ్వు కట్టిన మేడిగడ్డ కూలింది, ఆ బ్యారేజ్ కూలింది, ఈ బ్యారేజ్ కూలింది కానీ రిపేర్ కూడా చెయ్యి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము కదా, ఇది దాంతో కట్టిరు, వాళ్ళు కడుతున్నటువంటి చెమటతో కట్టిరు, వాళ్ళు కడుతున్నటువంటి పన్నులతో కట్టినటువంటి బ్యారేజీలు ఇవన్నీ కూడా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాంట్లో అవకతవకలు జరిగినాయా, లేకపోతే ఇబ్బందులైనాయా, కూలింది. అది గత ప్రభుత్వ వైఫల్యం. అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకునే కదా ఇలా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని. మరి కాంగ్రెస్ పార్టీ చేయాలి కదా అంటున్నాం. ఈడ గిన్ని రోజుల సంవత్సరం నాడు గడుస్తూ ఉన్నది, ఇప్పటికి కూడా క్లియర్గా లేనే లేదు. అది తీసేసి కట్టండి, కొత్తది కట్టండి. మా అంటే 600 కోట్లు అవుతాయి అట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఎట్లుందంటే మిత్రులారా క్లియర్గా వినండి. ఓ మనిషి 2 కోట్లకు విలువ చేస్తాడు అనుకుందాం. మనిషి అంటే మనం చెప్పనీకి రాదు, కానీ ఓ సోఫా అనుకుందాం. ఓ సోఫా ఓ 2 కోట్లకు విలువ చేస్తుంది, లేకపోతే ఇటువంటి టీవీ ప్యానలు ఓ 2 కోట్లకు విలువ చేస్తుంది. ఇందులో ఏమైంది అని అంటే ఇంత డబ్బా, ఇప్పుడు ఈ బొమ్మ ఉందా, ఈ బొమ్మ అంత డబ్బా ఇలా స్క్రీన్ కనిపిస్తలేదు, నల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా 2 కోట్ల రూపాయల వ్యవహారం ఇదంతా కూడా. ఇప్పుడు దీన్ని బాగా చేస్తే ఎంత అవుతుంది అంటే దీంట్లో 25 లక్షలు అవుతుంది అని అన్నాడు. ఎవరు? ఈ ఓనరు, ఎవరైతే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిండో ఆయన అన్నాడు. అంటే ఆయన దగ్గర పోయి బాగా చేపియాలన్నా, లేదు ఇదంతా ఉచ్చిదే అని అన్నా. ఇప్పుడు అట్లనే ఉన్నది అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు కథ కూడా. మేడిగడ్డ కూలింది, మేడిగడ్డ పార్ట్ ఆఫ్ ఇట్ ఒక బ్యారేజ్. అది కూలినప్పుడు ఒక పిల్లర్ కూలినప్పుడు ఆ పిల్లర్ను బాగు చేయాలి, కానీ కాళేశ్వరం దొంగ లూటి అంతా కూడా చోర్ అని చెప్పేసి వట్టి కాళేశ్వరం మొత్తం మీద పట్టేస్తున్నారు. 1,00,000 కోట్లు అని అంటారు కదా, 1,90,000 కోట్లేమో అయింది. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 1,00,000 అన్నారు. సరే ఓకే వాట్ ఎవర్, కానీ ఒక బ్యారేజ్లో కూలినటువంటి పిల్లర్ను బాగు చేయాలి కదా. ఇప్పుడు మనిషి కాలు ఖరాబ్ అయిందని చెప్పేసి మనిషిని చంపుకుంటాం కాదు కదా, కాలు కొట్టేస్తారు. అయినా కూడా కట్టబట్టుకొని నడవనీకి ఉంటుంది అన్నట్టు. నీకు ప్రేమ ఉంటే, మనిషి మీద ప్రేమ ఉంటే బతికించుకుంటావు, లేదు అని అనుకుంటూ చంపుకుంటావు. లేదు ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఎవరికో బిడ్డ అని అనుకున్నప్పుడు నువ్వు చంపుకోవాల్సి వస్తుంది. ఏం చెప్పదలుచుకుంటున్నావు తెలంగాణ ప్రజలకు? ఏం నివేదిక ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజల సొమ్మును ఇట్లా దారదత్తం చేసి ఆగంపాలు చేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు చూడరు మీరు, నీళ్ళు అన్నిట్లలో బంద్ చేశారు. మొన్న ఈ కాన్నో బాగా నిండితే చూసినాం, కానీ కొన్ని చోట్ల మొత్తం బంద్ చేసి ఇసుక దందాలే అన్నీ. ఆ పైన పేరుకుపోయినటువంటి పాకురు పట్టినటువంటి ఇసుకను తీస్తున్నామని చెప్పేసి వీళ్లకు గింతలోతు పర్మిషన్ ఇస్తే ఇంతకు 10 ఇంతలు తవ్వుతారు. ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇంతలోతు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఇంతకు 10 ఇంతలు తవ్వుకుంటూ పోతా ఉన్నారు. ఎవడిచ్చాడు పర్మిషన్? ఒక్క ట్రాక్టర్ పోవాల్సినటువంటి సమయంలో అదే ట్రాక్టర్ బదులు 10 ట్రాక్టర్లు పోతా ఉన్నాయి. ఎవరు చెప్పాలి సమాధానం వీటన్నిటికీ? అధికారులకు సంబంధించినటువంటి పన్నులు పోతూనే ఉంటే అధికారులకు ఇవ్వాల్సిన మామూలు ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవ్వాల్సిన మామూలు ఇవ్వాలి, లోకల్లో ఉన్నటువంటి లీడర్లకు ఇవ్వాల్సిన మామూలు ఇవ్వాలి. కథం అయిపోయా. ఇసుక కొట్టుకో, ఇక ఏమున్నది, నీళ్ళొద్దు మాకు. నీ ఒక్కడి జోలె నిండితో సరిపోయా, ఈతలోటి జోలెలు నిండాల్సిన అవసరమే లేదు. ఇది పెద్ద దందా నడుస్తూ ఉంది ఇసుక మీద. దయచేసి ఇసుక మీద కూడా మేము కన్ను పెట్టినాం. ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దందాలు చేస్తూ ఉన్నారు, తుంగతుర్తి కాన్సలు చెప్తా ఉన్నా, పటాన్ చెరువు దాకా, ములుగు నుంచి హైదరాబాద్ దాకా ఎవరైతే ఖచ్చితంగా ఈ ఇసుక మీద దందాలు చేస్తున్నారో
వాళ్ళ ఏమంటారు వాళ్ళ దుస్తులు ఇప్పేదాకా ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎందుకు అని అంటే అసలు ఇచ్చిన ఆంక్షలు వేరు, మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వేరు, మీరు చేసేదేమో మీరు జానడి దొగుర్రా నాయన అని అంటే మీరు గజం దొగుతూ ఉన్నారు.